అసలు యథార్థంగా మాట్లాడినప్పుడు విష్ణు స్వరూపము అమ్మవారు అలంకార ప్రియులు. విష్ణువు పురుష స్వరూపంలో ఉన్న పార్వతీదేవి. పార్వతీదేవి పుంస్వరూపాన్ని పొందితే విష్ణు అవుతారు. అందుకే ఎప్పుడూ కూడా పిల్లలు పుడితే ఎవరికి పుట్టాలి? ఆడవాళ్ళకు పుట్టాలి. అందుకే విష్ణువు నారాయణీ స్వరూపాన్ని పొంది పరమశివుడిలో సగభాగానికి వెళ్ళిపోతే నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడతారు. అప్పుడు ఉండేది ఒక్కటే పదార్థం. అది తెలియక శివకేశవుల జోలికి వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెడితే భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళినంత మహాపాపం మనకి సంప్రాప్తమవుతుంది. కాబట్టి ఆ ఆర్యామహాదేవి తాత్వికంగా చూసినప్పుడు ఎవరో కాదు, కృష్ణ భగవానుడే. ఆ ఆర్యామహాదేవియే పార్వతీదేవి, ఆర్యామహాదేవియే జగదంబ. కాబట్టి నాకు అమ్మవారి అనుగ్రహం కలిగిందో కలగలేదో నేను మీకు మొదట్లోనే మనవి చేశాను కదా. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మెడలో మంగళసూత్రం పడ్డం, ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే ఇంట్లో పక్క పిల్లలు తొక్కడం. పిల్లలు తొక్కని పక్క పెద్ద బరువు. పెళ్ళైపోయిన చాలా కాలానికి కూడా పిల్లలు తొక్కలేదనుకోండి పక్కని, ఆ పక్క అలా శుభ్రంగా ఉండిపోయింది అనుకోండి, చాలా బాధగా ఉంటుంది తల్లిదండ్రులకి. కొంతకాలం బాగుంటుంది, కానీ ఇంటికి మహదైశ్వర్యం ఎప్పుడంటే అబ్బబ్బబ్బబ్బా ఇప్పుడు వేశాను పక్క, ఇప్పుడు ఎక్కి తెల్లటి దుప్పటి వేశాను. మీ నాన్నగారేమో పక్క మీద దుప్పటి తలగడా గలీబులు తువ్వాళ్ళు బాగుండాలంటారు. మీరేమో ఆ తువ్వాళ్ళు తీసి ఆడతారు, పక్క ఎక్కేస్తారు, తొక్కేస్తారు, ఆ దుప్పట్లు అవన్నీ తగలబెట్టేశారు, ఆ కాళ్ళు చూడండి ఆ బాడి మరకలన్నీ చేసేసారని ఆ పిల్లల్ని పట్టుకుని 2 దెబ్బలు కొట్టి మళ్ళీ దుప్పట్లు మార్చుకున్న కన్నతల్లి ఎవరుందో ఆవిడే మహదైశ్వర్యవంతురాలు. అలా దుప్పటి మార్చవలసిన అవసరం లేకుండా పక్క బాగుంటే ఐశ్వర్యం ఇంటికి. కాబట్టి పిల్లలు తొక్కని పక్క బరువు అంటారు పెద్దలు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఇల్లాలవుతుంది, ఆ తల్లి అనుగ్రహం ఉంటే అమ్మ అవుతుంది. కాబట్టి అమ్మ ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఈలోగా రానే వచ్చాడు అగ్నిజ్యోతనుడు. వచ్చి గబగబా రుక్మిణీదేవి దగ్గర నిలబడ్డాడు. భాగవతం దశమస్కంధంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణ భగవానుడు అగ్నిజ్యోతనుడికి ఎన్ని కానుకలు ఇచ్చాడు అన్న విషయం ఎక్కడ లేదు. ఇంత డబ్బిచ్చాడు, ఇన్ని కానుకలు ఇచ్చాడని ఎక్కడా వ్రాయలేదు. కానీ ఆయనేమని చెప్పాడో తెలుసా అండి రుక్మిణీదేవితో? మిథ్య భవద్గుణోన్నతిని అమేయధనావళులిచ్చ నాకు తావొచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులడ్డమైన రాక్షస వివాహమునన్కొని పోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యకా అన్నాడు. కన్యకా ఆ మాట ఒక్క రుక్మిణీదేవికే కాదు, భక్తులైన వారికి కూడా అన్వయం అవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, అమ్మా మెచ్చ భవద్గుణోన్నతిని, నీ యొక్క గుణములను మెచ్చుకున్నాడమ్మా కృష్ణ భగవానుడు. అమేయధనావళులిచ్చ నాకు ఎంత ధనం ఇచ్చాడో తెలుసా? అది తృప్తి అంటే. అసలు ఇచ్చాడని లేదు, అసలు ఈయన పుచ్చుకున్నాడని లేదు భాగవతంలో. కానీ ఎంత తృప్తో, అంత తృప్తి కలిగినటువంటి బ్రాహ్మణుడు ఎక్కడుంటాడో ఆయన పాదములను పట్టి ఉంటాయి తీర్థములు, దేవతాశక్తులు అన్నీ పట్టుకుని ఉంటాయి. అమేయధనావళులిచ్చ నాకు తావొచ్చే సుదర్శనాయుధుడు వాడే. వచ్చేశాడమ్మా సుదర్శనాయుధుడు. సురాసురులేకమై వచ్చిననైనా దేవతలందరూ రాక్షసులు కలిసి రాని ఆయన లెక్క పెట్టాడు. రాక్షస వివాహమునన్కొని పోవు నిన్ను, రాక్షస వివాహంలో తీసుకుపోతాడు. రాక్షస వివాహం అంటే తల్లిదండ్రులకి చెప్పకుండా పిల్లని తీసుకెళ్ళడం. కాబట్టి రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక. నీ సచ్చరిత్ర నీ భాగ్యం అన్నీ ఫలించాయమ్మా, నీ అదృష్టం పండింది, వచ్చేస్తున్నాడమ్మా కృష్ణ భగవానుడు అన్నారు. ఇప్పుడు ఈ మంగళకర వార్త విని పొంగిపోయినటువంటి రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఏమివ్వాలి?